ఇవాళ శ్రీపంచమి అండి. అమ్మవారి శుక్రవారం అన్నీ కలిసి వచ్చాయి కదా, మాఘమాసం. చక్కగానే అమ్మవారికి ఇష్టమైన స్వీట్ అనమాట ఇది. తప్పకుండా చేసి పెట్టండి అన్నపాయసంతో పాటు. ఫస్ట్ నెయ్యి వేసేసి 2 స్పూన్స్, అందులో 1 కప్పు రవ్వ, సూజీ రవ్వ అండి. బాగా మంచిగా ఎర్రగా వేయించేయాలి, మంచి వాసన వచ్చేలాగా. కలర్ మాత్రం మారనివ్వకండి, మీడియంలో కానీ లేకపోతే స్లోగా కానీ పెట్టి వేయించండి. వేగిపోయిన తర్వాత, బాగా వేగిపోయిన తర్వాత తీసేయాలన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు అనమాట పోసి, 1 కప్పు వేసాం కదండి సూజీ రవ్వ, 2 కప్పులు పాలు పోయాలన్నమాట. 2 కప్పులు పాలు పోసి చక్కగాను దగ్గరగా వచ్చేదాకా ఉడికించాలండి. మరీ గట్టి పడిపోయేటట్లు చేయొద్దు, కొంచెం దగ్గరగా వచ్చేదాకా ఉడికించండి. తర్వాత దింపేసేయాలన్నమాట. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత వీటిని రౌండ్స్ బాల్ లాగా చేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ ఏంటంటే మిల్క్ పౌడర్ వేసారనమాట. అప్పుడు ఏంటంటే మనకి బైండింగ్ బాగా మంచిగా వస్తుందన్నమాట. వీటిని చిన్నగానండి మనం జామున్స్ చేసుకుంటాం చూడండి, అట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. పాలు అనమాట, 1 లీటర్ పాలు బాగా కాచేసేసి అందులో బాదం పౌడరు, ఏలకాయల పౌడరు, నెక్స్ట్ జీడిపప్పు అన్నీ వేసుకోవాలన్నమాట. నూనె స్టవ్ మీద పెట్టుకుని కాగిందో లేదో చూసుకుని పెట్టుకోండి, లేకపోతే అడుగున అంటుకుపోతాయి. బాగా కాకిన తర్వాత చూసుకుని అప్పుడు వేయండి అనమాట. ఇవేం విడిపోవడం అలా ఏం అవ్వదండి. ఎర్రగా వేగేదాకా వేయించుకుని పక్కన కాచిన పాలు పెట్టుకున్నాం కదా, అందులో తీసుకెళ్ళి వేసేయడమేనండి. చాలా చాలా బాగుంది ఈ స్వీట్ అయితే. అమ్మవారికి కూడా చాలా చాలా ఇష్టము. తప్పకుండా చేయండి. నేను అందుకని నైవేద్యం పెట్టిన వెంటనే వీడియో పెట్టేస్తున్నాను అనమాట, మీరు కూడా చేసుకుంటారు అనేసి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. మామూలుగా రెగ్యులర్గా మనం అన్నం పాయసం చేసుకుంటాం కదా, అది కూడా చేశాను. ఈ స్వీట్ కూడా చేశాను. పాలతో కూడా, మొత్తం పాలతో కూడా అమ్మవారికి బాగా నచ్చుతుందండి. కుంకుమ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే కనుక. తప్పకుండా తిని చూడండి, పిల్లలకు కూడా చాలా నచ్చుతుందన్నమాట. అన్న పాయసం మామూలుగా శాస్త్రోక్తంగా చేశాను అనమాట. తప్పకుండా చేసి రుచి చూసి చెప్పండి ఎట్లా